వెల్కమ్ టు విజిల్. ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నాటి పాలెగాళ్లను తలదన్నే ఆటవిక పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ కళ్ళారా చూశారు. ఎవరికి అంతుపట్టని బంపర్ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. ప్రభుత్వం మారింది, కానీ పాలనలో ఏమైనా మార్పు వచ్చిందా? జగన్ రెడ్డి పాలన స్థాయిలో కాకపోయినా ఆ 5 సంవత్సరాల పాలనకు అలవాటు పడ్డ అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో చేతులు కలిపి హత్యలు చేయించే స్థితికి పరిస్థితి వచ్చిందంటే పాలన మారితే వ్యవస్థల విధ్వంసం ఆగిపోలేదు. ఎంతో కొంత స్థాయిలో విధ్వంసం స్థాయి కొనసాగుతూనే ఉంది అనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంగి మండలంలో జరిగిన తెలుగుదేశం నాయకుడి దారుణ హత్య ఉదంతం మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే కొనసాగుతున్నామా అనే అనుమానం సామాన్య ప్రజానికానికి కలుగుతుంది. ఆ వివరాల లోతుల్లోకి వెళ్లే ముందు నాడు జరిగిన నేడు జరుగుతున్న పోలీస్ హింసను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. సినీ నటి జత్వానిపై ఎటువంటి అక్రమ కేసు బనాయించి ఆమె కుటుంబాన్ని వేధించి చిత్రహింసలకు గురి చేసి జైలు పాలు చేశారో మీ అందరికీ తెలిసిందే. ఆమె ముంబైకి చెందిన సినీ నటి. మన రాష్ట్రం కాదు, మన భాష రాదు. పోలీసులు తలుసుకుంటే ఏం చేయగలరో అంతకంటే ఎక్కువే ఆమె పట్ల చేసి చూపించారు. సరిగ్గా అదే తరహా పందాన్ని అనుసరించి మరింత దారుణంగా పోలీసులు బరితెగించిన ఒక సంఘటన ఏకంగా ఒక న్యాయవాదే బాధితుడు కావటం విశేషం. నాడు వ్యవస్థలను పూర్తిగా చెరపట్టారు. రూల్ ఆఫ్ లా హద్దులు చెరిపేశారు. మహాదారుణాలకు తెగబడ్డారు. వికృత రాజకీయంతో అమానవీయ కాకి చొక్కా చేతులు కలిపింది. ఇంకేముంది? అంతకుముందు ఎన్నడూ చూడని వినని దాష్టికానికి నాడు జగన్ పోలీసులు తెగబడ్డారు. కింది స్థాయి పోలీసు సిబ్బంది తప్పు చేస్తే పై అధికారుల దృష్టికి తీసుకువెళతాం. ఆ పై అధికారులే నేరస్తులైతే ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్ర డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం సైతం సామాన్యులు చేయగలరా? జగన్ జమానాలో మూలంలోనే భ్రష్టత్వం ఉంటే బాధితులు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? నాడు సాక్షాత్తు జత్వాని కేసులో నాటి ముఖ్యమంత్రి ఇల్లు కార్యాలయం అడ్డాగా సాగిన పాలిగాడి పోలీస్ రాజ్యం చూశాం. ఇక్కడ చెప్పుకోబోయే క్రైమ్ స్టోరీలో మతిపోయే సంఘటనలు, రియల్ క్రైమ్ సినిమా కథలను మించిన రియల్ క్రైమ్ స్టోరీ నడిపించారు జగన్ వీరభక్త ఐపీఎస్ స్థానంలో పనిచేసిన వైపీఎస్ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా జీకుండూరు మండలానికి చెందిన హరిబాబు వృత్తిపరంగా లాయర్, ఫైనాన్షియర్. బెదిరింపులకు, సెటిల్మెంట్లకు పేరు మోసిన విజయవాడ నగర వైసీపీ నేత సూచన మేరకు అతని ప్రధాన అనుచరుడు హరిబాబును కిడ్నాప్ చేశాడు. కారులో వెనుక సీటు మధ్యలో హరిబాబును కుక్కి నగరానికి అత్యంత సమీపంలో ఒక మామిడి తోటలో నిర్బంధించారు. 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆ వైసీపీ నేత తన అనుచరుడి ఫోన్ ద్వారా హరిబాబుతో మాట్లాడటం జరిగింది. మా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే నిన్ను గంజాయి కేసులో జైలుకు పంపిస్తాం. నువ్వు బయటకు వస్తే మరో అక్రమ కేసు పెట్టి నిన్ను వేధిస్తూనే ఉంటావు, ఆలోచించుకో అని ఆ వైసీపీ నేత ఫోన్ పెట్టేశారు. ఎంత కొట్టినా బెదిరించినా మాట వినకపోయేసరికి హరిబాబును వదిలేశారు. అమ్మయ్య, కథ సుఖాంతమయ్యింది అని ఊపిరి పీల్చుకోకండి. హరిబాబు కథలో పార్ట్ 2 మొదలైంది. అదే వైపీఎస్ ఎంట్రీ. నాటి కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జాషువా రంగప్రవేశం చేశారు. విజయవాడలో కృష్ణా ఎస్పీ క్యాంపు కార్యాలయం అడ్డాగా గుడివాడ సిఐ సమక్షంలో న్యాయవాది హరిబాబుపై ఎస్పీ జాషువా చేయి చేసుకున్నారు. చెప్పింది చేయకపోతే నిన్ను లేపేస్తాం అని ఒక ఎస్పీ స్థాయి అధికారి బెదిరించారంటే జగన్ ఆటవిక పాలనకు ఇంతకంటే మించిన సాక్ష్యం ఏముంటుంది? ఎస్పీ క్యాంప్ ఆఫీసులో హరిబాబును 2 రోజుల పాటు అక్రమ నిర్బంధం, ఉతుకుడు కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగింది. సదరు ఎస్పీ జాషువా మరో వైసీపీ నేత జూపూడి ప్రభాకర్కు ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, ఈయన కొడుకుని తీసుకొచ్చాం, వీడి సంగతి నేను చూసుకుంటాను, వీడి చేత ఆ పని చేయిస్తాను అని ఫోన్ పెట్టేశారు. ఏంటా పని? జూపూడి ప్రభాకర్ ఎందుకు ఎంటర్ అయ్యారు? జూపూడి ప్రభాకర్ కోసం
బెజవాడ గ్యాంగ్ ఎందుకు ఎంటర్ అయింది? గన్నవరంలో ఒక క్రిస్టియన్ సంస్థను నడిపే వ్యక్తికి హరిబాబుకు మధ్య 2017లో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం గ్రామంలో క్రిస్టియన్ సంస్థకు చెందిన 7 ఎకరాల మామిడి తోట హరిబాబు పేరు మీద రిజిస్టర్డ్ సేల్ డీడ్ జరిగింది. మార్టిగేజ్ కోసం మాత్రమే అని చెప్పి హరిబాబు సేల్ డీడ్ చేయించుకున్నాడని ఆ సదరు క్రిస్టియన్ సంస్థ యజమాని ప్రధాన ఆరోపణ. విషయం కోర్టుకు చేరింది. నేటికి వివాదం కోర్టులో కొనసాగుతూనే ఉంది. విషయం ఏంటంటే ఆ మామిడి తోటను జే గ్యాంగ్ చెప్పిన వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం కోసం హరిబాబు అక్రమ నిర్బంధానికి ఒడిగట్టారు. వివాదం కోర్టులో ఉంది. మీరు ఏం చేసినా రిజిస్ట్రేషన్ చేయలేను అనేదే హరిబాబు సమాధానం. ఇక్కడ పార్ట్ 3 ఈ క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీలో నాటి చెంబల్లోయను తలదన్నే మాచర్ల ఆటవిక రాజ్యం ఎంటర్ అయింది. పల్నాడు జిల్లా కోసూరు మండలానికి చెందిన కర్నాటి సతీష్తో గతంలో హరిబాబుకు పరిచయం ఉంది. కర్నాటి సతీష్ ఒక ఎన్ఆర్ఐ. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుని తరచూ ఇండియా వస్తూ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లిళ్ళు చేసుకోవటంపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. హరిబాబుకు ఎన్ఆర్ఐ సతీష్కు మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా హరిబాబు వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకపోగా పల్నాడు పోలీసుల చేతిలో పావుగా మారిన కర్నాటి సతీష్ తండ్రి వీరభద్రరావు తప్పుడు ఫిర్యాదుతో నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డైరెక్షన్తో పిడుగురాళ్ల పోలీసులు రంగప్రవేశం చేశారు. వీరభద్రరావు తప్పుడు ఫిర్యాదు సారాంశం ఏంటంటే హరిబాబు వీరభద్రరావును హత్య చేయటానికి కత్తితో తన ఇంటి మీదకు వచ్చి దాడి చేశాడు అనే ఫిర్యాదును అడ్డుపెట్టుకుని హరిబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ తప్పుడు ఫిర్యాదు చేసిన సమయంలో ఫిర్యాదుదారుడు వీరభద్రరావు అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్న వ్యక్తిని హరిబాబు కత్తితో ఎలా దాడి చేయగలిగాడు ఇంటికి వచ్చి అనే అనుమానం మాచర్ల పోలీసులకు రాదు. ఫలానా సమయంలో హరిబాబు కత్తితో దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్న సమయం ఆ రోజు హరిబాబు తల్లి మరణించటం, మాతృమూర్తి కర్మకాండంలో హరిబాబు పాల్గొనటం వందలాది మంది అందుకు సజీవ సాక్ష్యం. మరి పల్నాడు పోలీసులు తప్పుడు కేసు ఎందుకు నమోదు చేశారు? కుట్రపూరితంగా హరిబాబును పల్నాడుకు తీసుకురావటానికే తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీలో మతిపోయే పార్ట్ 4 మొదలవుతుంది. గ్రేట్ పల్నాడు పోలీస్ విజయవాడలో రంగప్రవేశం. సాయి కుమార్ హీరోగా నటించిన పోలీస్ స్టోరీ డైలాగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. నా బెల్ట్ మీద ఉన్న ఈ 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలు. కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్, మన పల్నాడు పోలీస్. హరిబాబును ఇంటి వద్ద నిర్బంధంలోకి తీసుకుని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా సేమ్ సీన్, ఉతుకుడు కార్యక్రమం. మంచినీళ్ళు, ఆహారం ఇవ్వకుండా చిత్రహింసకు గురి చేశారు. ఇక్కడ మరో వైపీఎస్ నాటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి దర్శకత్వంలో అప్పటి గురజాల డిఎస్పీ పల్లం రాజు నేతృత్వంలో హరిబాబుపై ఆపరేషన్ మామిడి తోట కార్యక్రమం కొనసాగింది. డిఎస్పీ పల్లంరాజు గురించి చెప్పాలంటే ఇక్కడ సమయం సరిపోదు. కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి సిఐ టు డిఎస్పీగా పల్లంరాజుపై అతి భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో విజయవాడలో పనిచేసిన అనుభవం ఉంది. నాడు భూ వివాదాల సెటిల్మెంట్లు, అరాచక శక్తులతో చేతులు కలిపి అక్రమ సొమ్ములు పెద్ద ఎత్తున పోగేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. విజయవాడ టాస్క్ ఫోర్స్లో పనిచేసినప్పుడు విద్యార్థులపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసు శాఖలో మన పోలీస్ స్టోరీ హీరో పల్లంరాజును అతని సన్నిహితులు బిగ్ షాట్ అని ముద్దుగా పిలుచుకుంటారట. కాకినాడ డిఎస్పీగా పనిచేస్తూ అనేక అక్రమ భాగోతాలు నడిపినట్లు సమాచారం. నాడు విశాల్ గున్ని ఎస్పీగా పనిచేసినప్పుడు క్రికెట్ బెట్టింగ్ కేసుల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. బస్తాల కొద్దీ డబ్బులు నాడు చేతులు మారాయనేది సమాచారం. అదే సమయంలో అక్కడే ఏఎస్పీగా పనిచేసిన రవిశంకర్ రెడ్డికి వీర విధేయుడుగా పల్లంరాజు మారారని చెప్పుకుంటారు.
స్వయంగా రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే పల్లంరాజుకు గురజాల డిఎస్పీ పోస్టింగ్ దక్కింది. పిన్నెల్లి వీరభక్త అవతారం ఎత్తిన పల్లంరాజు హరిబాబుపై సర్వీస్ రివాల్వర్తో గురిపెట్టే వరకు పరిస్థితి వచ్చింది. పిడుగురాళ్ళ నుంచి హరిబాబును విజయవాడకు తీసుకొచ్చారు. అతను ఉంటున్న అతను ఇంట్లోనే బంధించారు. బీరువా తాళాలు తీయించారు. మైలవరం ప్రాంతానికి చెందిన 2 ఎకరాల పొలం దస్తావేజులు వీరి కంటపడ్డాయి. వాస్తవానికి ఆ ఆస్తి హరిబాబు సోదరుడికి చెందిన ఆస్తి. గతంలో హరిబాబు పేరుతో కాలం చెల్లిన జీపీఏను అడ్డం పెట్టి తప్పుడు ఫిర్యాదుదారు వీరభద్రరావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంట్లో ఉన్న సమయంలో బేడీలు వేసి ఉంచటం, కారు దిగేటప్పుడు బేడీలు తీసి రిజిస్ట్రార్ ఆఫీస్కు తీసుకువెళ్ళటం, హరిబాబును నిర్బంధించి ఉంచిన అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. అంతటితో ఆగారా? ఆగలేదు. అర్జెంటుగా 10 లక్షలు కావాలి అని హుకుం జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న తన సన్నిహితుడి ద్వారా 10 లక్షలు తెప్పించి ఇచ్చాడు. అంతేనా? హరిబాబు బ్యాంకు లాకర్ తాళాలు పల్నాడు పోలీసులకు కంటపడ్డాయి. హరిబాబును బెదిరించి గొల్లపూడి తీసుకెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంకు లాకర్ను తెరిపించారు. లాకర్లో ఉన్న 20 లక్షల నగదు స్వాహా చేశారు. హరిబాబు కారుపై మోజుపడి ఆ కారు సైతం రిజిస్ట్రేషన్ మార్పించారు. నాటి జత్వాని కేసులో సస్పెండ్ అయిన విజయవాడ డీసీపీ విశాల్ గున్ని శిష్యుడే ఈ డిఎస్పీ పల్లంరాజు కావడంతో విశాల్ గున్ని అప్పటికే ద గ్రేట్ వైపీఎస్ ఆఫీసర్ కాబట్టి విశాల్ గున్ని ఎంట్రీ ఇచ్చారు. మా వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే నిన్ను వదిలిపెడతారని సెలవిచ్చారు. హరిబాబును తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. రేపు ఉదయానికి 50 లక్షలు సిద్ధం చెయ్యి అని మరో హుకుం జారీ చేశారు. ఆ రోజు రాత్రి హరిబాబు ఇంట్లో ఉన్న ఫారిన్ మద్యాన్ని మన పోలీసు వారు తప్పతాగి నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో హరిబాబు అమెరికాలో ఉన్న తన అన్నకు మెసేజ్ రూపంలో సమాచారం ఇచ్చాడు. హరిబాబు అన్న నాగరాజు నాటి పోలీస్ బాస్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు జత్వాని అక్రమ కేసులో సస్పెండ్ అయిన నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతాకు తన తమ్ముడిని ఎవరో కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే బందీగా ఉంచి 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అనేది ఆ ఈమెయిల్ సారాంశం. హరిబాబు బంధువు పడమట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పడమట పోలీసులు ఒక బ్యాగ్లో ఇటుకరాళ్లు పెట్టిన సంచిని డబ్బు సంచిగా తీసుకుని హరిబాబు అపార్ట్మెంట్ వద్దకు వచ్చి 50 లక్షలు తెచ్చాం, కిందకొచ్చి తీసుకోండి అనే సమాచారం హరిబాబుకు ఫోన్లో తెలియజేశారు. కిడ్నాపర్స్ కిందకు వచ్చారు. పడమట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మేము కిడ్నాపర్స్ కాదు, పల్నాడు వీరులం, పల్నాడు పోలీసులం అని తాపీగా తెలియజేశారు. స్టేషన్కు రండి, అక్కడ మాట్లాడుకుందామని హరిబాబుతో సహా అందరినీ పడమట పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. నాటి ఏసీపీ భాస్కర్ రావు మీరు తేల్చుకోండి, నాకు బందోబస్తు డ్యూటీ ఉంది అని అక్కడి నుంచి జారుకున్నారు. హరిబాబు నుంచి ఎటువంటి కంప్లైంట్ తీసుకోకుండా వదిలిపెట్టి మళ్ళీ కొన్ని రోజులకు పల్నాడు పోలీసుల నుంచి హరిబాబు పిలుపు, వేధింపులు, డబ్బుల డిమాండ్. ఈలోపు 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్. పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టడంతో న్యాయవాది గిరిబాబు తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎస్పీ బిందు మాధవ్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఎస్పీ బిందు మాధవ్ సమగ్రంగా విచారించి జరిగిన దారుణంపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా నివేదిక అందజేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. నాటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సిఫార్సుతో నాటి మాచర్ల ఎన్నికల అల్లర్లకు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ను బాధ్యుడిని చేస్తూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తే కమిషన్ బిందు మాధవ్ను పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. గురజాల డిఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ షేక్ రబ్బానీ, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ, హోంగార్డ్ షేక్ నాగూర్ వలీ తదితరులపై హరిబాబును కిడ్నాపు, అక్రమ నిర్బంధం ఘటనపై కోర్టు సూచన మేరకు విజయవాడ పడమట్లో మరో కేసు నమోదైంది. మరి కూటమి పాలనలో నిందితులను
పోలీసులు అరెస్ట్ చేశారా? నేటికి అరెస్టు చేయలేదు. పోలీసు నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి మరీ కొద్ది రోజుల క్రితం ఇదే కేసులో విజయవాడ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2023 నవంబర్ 7న ఈ దారుణ ఘటన జరిగితే నేటి వరకు ఈ కేసులో నిందితుల అరెస్టు ఎందుకు జరగలేదు? ప్రభుత్వాలు మారినా పోలీసు పద్ధతులు మారలేదు అనటానికి ఇంతకంటే పెద్ద ఉదంతం ఏం కావాలి? నూజివీడు నియోజకవర్గంలో మొదలైన మామిడి తోట కథ ఇన్ని మలుపులు తిరిగి న్యాయం కోసం వేచి చూస్తుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 80 ఎకరాల మామిడి తోటకు యజమానులు ఏలూరు, కృష్ణా జిల్లాకు చెందినవారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు, గొడవలు కొనసాగుతున్నాయి. స్థానిక కాకి కద్దరుతో చెయ్యి కలిపింది. ఆ మామిడి తోట పరిధిలోని ఒక గ్రామ పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఈ వివాదంతో సంబంధం లేని వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఏకంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పథకరచన చేసింది ఎవరు? ఎవరు చేశారు? ఎవరితో అంటగాగి ఎవరి కోసం ఈ దారుణాన్ని కొడిగట్టారు? అసలు ఏం జరిగిందో ఉన్నతాధికారులకు తెలిసిన నోరు విప్పకపోవటం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? అకారణంగా హత్యకు గురైన గొట్టిపాటి ప్రసాద్ నాయుడుతో ఈ క్రైమ్ స్టోరీ ముగుస్తుందా? మరో హత్యకు దారితీస్తుందా? గొట్టిపాటి ప్రసాద్ నాయుడిని హత్య చేయించినట్లే నన్ను కూడా హత్య చేయిస్తారు అని స్వయంగా ఏలూరుకు చెందిన బాధితుడు గారపాటి సదాశివరావు మంత్రి నారా లోకేష్ను కలిసి గోడు వెళ్ళబోసుకుంటే మంత్రి లోకేష్ ఏమన్నారు? ఉదయగిరి ఉదంతంతో పాటు జగన్ జమానాలో నా కన్నబిడ్డ కనిపించటం లేదని తల్లి ఫిర్యాదు చేస్తే ఆ తల్లిపై హత్యా నేరం మోపి కేసు రిజిస్టర్ చేయడానికి రాజకీయ కీచకులు నాటి మంత్రి విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, అందుకు సహకరించిన నాటి డిఎస్పీ జెస్సీ ప్రశాంతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల శ్రీనివాసరావు పాత్రపై విజిల్ వచ్చే ఎపిసోడ్లో సమగ్రంగా తెలుసుకుందాం.